తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిన్న ఆయన ఫామ్ హౌస్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిండు. అక్కడ పోయిన పోలీసు వాళ్ళ మీదకి ఆయన గన్ తీసి కాల్వనికే పోయాడు. ఈయన చేసినటువంటి ఘనకార్యాలకు గల కారణం కూడా చెప్పాలి. ఈయన ఎందుకంటే అత్యంత సన్నిహితుడు కేటీ రామారావు సార్కు. ఆయనకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఈయనకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈయన డ్రగ్స్ తీసుకుంటాడు, ఆయన డ్రగ్స్ తీసుకుంటాడు. ఇట్లాంటి దళిద్ర అలవాట్లు ఇద్దరికి ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు అత్యంత సన్నిహితులు కాబట్టి ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి. తప్పులేదు. దోస్తాన్ అన్నప్పుడు మంచోడితో దోస్తాన్ చేస్తే మంచి అలవాట్లే వస్తాయి, చెడ్డంతో దోస్తాన్ చేస్తే చెడ్డ అలవాట్లే వస్తాయి. అందుకే ఈ పైలట్ రోహిత్ రెడ్డి కేటీ రామారావు సార్ దోస్తాన్ చేసిండు కాబట్టి ఆయన అలవాట్లన్నీ ఈయనకు వచ్చినాయి. అందుకే ఈయన తెలంగాణ ప్రజలకంట యూత్ కంట రోల్ మోడల్ అంట కేటీ రామారావు సార్. ఎట్లా రోల్ మోడల్ అవుతావు నువ్వు? గంజాయి కల్చర్ తెచ్చినందుక, డ్రగ్స్ కల్చర్ తెచ్చినందుక, గన్ కల్చర్ తెచ్చినందుక, ఫామ్ హౌస్ కల్చర్ తెచ్చినందుక, పబ్ కల్చర్ తెచ్చినందుక? ముఖానికి రోల్ మోడల్ అయ్యేటువంటి ముఖమేనా అనేది? నువ్వు కమెడియన్కు ఎక్కువ, హీరోకు తక్కువ అన్నట్టున్నది నీ పరిస్థితి. నువ్వు యూత్కి రోల్ మోడల్వా? ఇట్లాంటి దళిద్ర అలవాట్లు అన్నీ నేర్పి. తాండూరు ప్రజలు వాస్తవానికి అదృష్టవంతులు అనాలి, తెలివైన ప్రజలు అనాలి. ఎందుకంటే మొన్న ఎలక్షన్లలో పైలట్ రోహిత్ రెడ్డిని పక్కదన్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. అందుకే ఆయన ఓడిపోయిండు ఆడ. రాబోయే రోజులలో కేటీ రామారావు సార్ పరిస్థితి కూడా ఇదే. ఆయన నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన మీద యాస్టకు వచ్చింది. ఈయన చేసేటటువంటి ఈ కామెడీ పీస్ పనులన్నీ వాళ్ళకి యాస్టకు వచ్చేసి ముడ్డి మీద అనేటటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈయన కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు. ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా వీకే పరిస్థితి వచ్చింది కేటీ రామారావు సార్ది. ప్రజలకు యాస్టకు వచ్చింది. ఏంది ఇది దరిద్రమైనటువంటి అలవాట్లు? డ్రగ్స్ కల్చరు, గన్ కల్చరు, ఫామ్ హౌస్ కల్చరు, పబ్ కల్చరు, గంజాయి కల్చరు, ఇవే ఈయన తీసుకొచ్చినటువంటివి. 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి పనికి మాలిన బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అలవాట్లన్నీ ఇవే యూత్కి.